నమస్తే, వెల్కమ్ టు D1 న్యూస్. నేను కేవి. ముందుగా హెడ్లైన్. పి గన్నవరంలో ఘనంగా మెగా పేరెంట్స్ డే. పి గన్నవరంలో శింగం శెట్టి ప్రభావతి జెడ్పీపీ హైస్కూల్ నందు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రధానోపాధ్యాయులు డిఎస్ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా మెగా పేరెంట్స్ డే కార్యక్రమం జరిగింది. తల్లిదండ్రులకు, మహిళలకు రంగోలీ పోటీలు, కుర్చీలాట, పురుషులకు తాడుతో రోపింగ్ ఇలాంటి ఆటలతో ఉత్సాహపరిచి పిల్లలతో బడి యొక్క గొప్పతనం గురించి అలాగే దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చదువులో పిల్లల యొక్క పురోగతిని, వారి యొక్క మానసిక శారీరక స్థితి గురించి తల్లిదండ్రులతో చర్చించడం, ఆపై విద్యార్థుల విద్యాస్థితి మెరుగుపరిచే విధానంపై ఒకే వేదికపై సమావేశపరచడం. ఈ ఆత్మీయ సమావేశం జిల్లాలోని ప్రథమ స్థానంలో ఉన్నటువంటి పి గన్నవరం జెడ్పీపీ హైస్కూల్లో 12 మంది విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంవత్సరానికి 12,000 రూపాయలు స్కాలర్షిప్, అలాగే జిల్లా స్థాయిలో నిర్వహించిన రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ క్విజ్ కాంపిటీషన్లో పి గన్నవరం స్కూల్లో 2 విద్యార్థులు విజేతలుగా 1,00,000 విలువ చేయగలిగే ల్యాప్టాప్లను సొంతం చేసుకోవటం, రాష్ట్ర స్థాయి హై జంప్ కాంపిటీషన్లో వేరే రాష్ట్రాలపై గెలిచిన పైడి అజయ్ పి గన్నవరం హైస్కూల్కి చెందిన విద్యార్థులు కావటం గర్వకారణమని, అలాగే ఉపాధ్యాయులు కూడా ఎంఎస్సి, బిఈడి, ఎంఎస్సి, ఎంఈడి గోల్డ్ మెడలిస్ట్ సాధించినటువంటి ఉపాధ్యాయులు పి గన్నవరం జెడ్పీ హైస్కూల్లో ఉండటం మన అదృష్టమని, ఎంతో ఓపికతో పిల్లలను మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడమే కాకుండా కార్పొరేట్ స్కూల్ విద్యార్థులకు ఎక్కడా తీసిపోకుండా మా స్కూల్ విద్యార్థులను తయారు చేయటమే మా లక్ష్యమని ప్రధానోపాధ్యాయులు డిఎస్ వరప్రసాద్ మీడియా పూర్వకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శివరామకృష్ణ పాల్గొని పేరెంట్స్కు పిల్లలను మాదక ద్రవ్యాలకు, మత్తు పానీయాలకు దూరంగా ఉంచాలని, వాటి గురించి పూర్తి అవగాహన కుటుంబం నుంచి కూడా అవసరమని, అలాగే సైబర్ మోసాలకు ఎవరూ గురి కావద్దని సందేశాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, డిఈఓ, ఎంఈఓ, స్థానిక రాజకీయ నాయకులు పాల్గొన్నారు. వలలో మనం పడకూడదు, మనం పడి మన యొక్క అయితే ఆర్థికంగా చిరిగిపోతే లేదంటే కానీ మానసికంగా అంటే ఈ పొడవులకు సంబంధించి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని ప్లస్ ఇరు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఇచ్చిన ఈ హెచ్ఎం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగిందండి. ఈ మీటింగ్కి మా పిల్లల తల్లిదండ్రులు సుమారు 600 మంది వరకు అటెండ్ అయ్యారు. వారికి పిల్లల యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పామండి. నెక్స్ట్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా తల్లిదండ్రులు ఎదుర్కొండగా పిల్లలకి ఇచ్చి వాళ్ళ ప్రోగ్రెస్ గురించి చెప్పామండి. అలాగే గత 4-5 సంవత్సరాల నుంచి మా స్కూలు ఏమేమి డెవలప్మెంట్ సాధించిందో కూడా చెప్పామండి. గత సంవత్సరం అయితే నియోజకవర్గంలోని, మండలంలోని కూడా 10th క్లాస్ పబ్లిక్ పరీక్షల్లో మా స్కూల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే పిఎంసి స్కూల్స్ అన్నిటిలో కూడా మన జిల్లా ఫస్ట్ సాధించుకున్నామని చెప్పామండి. సాధించుకున్నాం. నెక్స్ట్ ఈ సంవత్సరం ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ క్విజ్లో కూడా మా పాఠశాల పి గన్నవరం పాఠశాల జిల్లా ఫస్ట్ సంపాదించుకుని మా విద్యార్థులు 2 ల్యాప్టాప్లు కూడా గెలుపొందారండి. డిఓ గారి చేతుల మీదుగా తీసుకున్నామండి. ఇలాంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్ అండి ఇది. ఈరోజు పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా మ్యూజికల్ చైర్స్ పెట్టాం. నెక్స్ట్ జెంట్స్ పేరెంట్స్ అందరూ కూడా టగ్ ఆఫ్ వార్ పెట్టామండి. నెక్స్ట్ ఈ గెలుపొందిన వారికి అందరూ కూడా పేరెంట్స్కి గిఫ్ట్లు కూడా ఇవ్వబడినామండి.
ఈ సమావేశానికి సర్పంచ్ గారు, ఎంపీడీఓ గారు కూడా అటెండ్ అయ్యారు. అలాగే రంగవల్లుల పోటీల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి తల్లికి కూడా ఈసారి ఇప్పుడు గిఫ్ట్ ఇస్తున్నామండి. మా పిల్లలు కేవలం విద్యలో మాత్రమే కాదండి, నేషనల్ స్పోర్ట్స్ లో కూడా పార్టిసిపేట్ చేసి ప్రైజులు తీసుకున్నారు. అంత ప్రతిష్టాత్మకమైన స్కూల్ ఇది. పి గన్నవరం స్కూల్ అంటే అంత జిల్లాలోనే పేరు పొందిన స్కూల్ ఇది. ఈ స్కూల్లో ఎవరైనా సరే పిల్లల్ని చదివిస్తే వాళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కి మేము ఎంతో కష్టపడుతున్నామండి. మా స్కూలే గొప్పదనం మా స్టాఫే. మా స్టాఫ్ అందరూ కూడా పీజీ చదువుకున్న టీచర్స్ ఉన్నారండి. ఎక్కువ కష్టపడి పనిచేస్తారు. మొత్తం అన్ని సెక్షన్లకి ఐఎఫ్ఈ ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయండి. ప్రతి ప్యానల్ బోర్డుకి అనుబంధంగా 2 గ్రీన్ బోర్డ్స్ కూడా పెట్టామండి. అలాగే ఈ పాఠశాలలో నాన్ డస్ట్ చాక్ పీసులు మాత్రమే వాడతామండి. ఎక్కడ కూడా మామూలు చాక్ పీసులు వాడడం. అలాగే ఆర్ఓ వాటర్ ఇస్తామండి. అలాగే ఈ పాఠశాలలో 4 పీడీలు, 1 యోగా టీచర్ కూడా పిల్లల్ని క్రమశిక్షణతో చూస్తూ ఉంటారు. మధ్యాహ్నం భోజనం అందరూ తీసుకుంటారండి ఈ పాఠశాలలో. మొన్న డిఈఓ గారు కూడా వచ్చి అంతా బాగుంది సార్ అని కూడా చెప్పారండి. ఇది మాకు గర్వకారణం. ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మా పాఠశాల నిబద్ధతోటి ప్రభుత్వ ఆదేశాలతో పనిచేస్తుందని చెప్పాక నేను చాలా గర్వపడుతున్నానండి. మా పేరెంట్స్ ప్రతి నిమిషం కూడా వచ్చి ప్రోగ్రెస్ వచ్చి ఏ నిమిషం ఆ నిమిషం చర్చించుకుంటూ ఉంటామని మేము ఇలా మెగా పేరెంట్స్ మీటింగ్ రోజుని ఎంతమంది తల్లిదండ్రులు మీరు హాజరైనందుకు తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.